అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయం మన కొరకు సిద్ధపరిచిన దేవుని వాక్యమును చదువుకుందాం. విశ్వసించేవాడు కలవరపడడు. ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో వారిలో కలవరం అనేది ఉండదు. యేసు ప్రభు వారి భూలోకములో ఉన్న సమయంలో ఆయనకి 12 మంది శిష్యులు. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఈ 12 మంది శిష్యులు ఆయన వెంబడి వెళుతూ ఉండేవారు. అయితే ఒక రోజున దోణిలో యేసయ్య వారి శిష్యులు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దోణిలో ఆయన తలవాల్చి నిద్రపోతూ ఉంటుండగా ఉన్నట్టుండి వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ దోణికి పెద్ద తుఫాను ఎదురైంది. ఆ తుఫాను గాలులకు ఆ దోణి అతలాకుతలం అయిపోతూ ఉంది. యేసు ప్రభువారు సేద తీరుతూ ఉన్నారు. ఆ సమయంలో శిష్యులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. భయపడి కలవరపడి యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని చెప్పి యేసయ్యను అడిగినప్పుడు యేసు ప్రభువారు సేద తీరుతూ ఉన్నారు కదా, పైకి లేచి వెంటనే శిష్యుల పైన కోప్పడ్డారు. మీతో నేను ఎంతకాలం ఉంటాను? ఎందుకు ఈ తుఫానును చూసి ఆందోళన చెందుతున్నారని చెప్పి యేసు ప్రభువారు వారిని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆ తుఫాను ఎదురైనప్పుడు మానవ జీవితానికి భయం వేయకుండా ఉండదు. కానీ విశ్వసించిన వాడు కలవరపడితే యేసయ్యకి కోపం వస్తుంది. నా మాటలు బాగా అర్థం చేసుకోవాలి. ఆ దోణి అతలాకుతలం అవుతూ ఉంటుండగా అందులో ఎవరున్నా మానవ సహజం ఏంటంటే ఎవరికైనా భయం వేస్తుంది కదండి. యేసు ప్రభు వారు వెంటనే అంటున్నారు, ఎందుకు మీరు అలా కలవరపడుతున్నారు? మీ విశ్వాసం ఎక్కడా అని వెంటనే అడుగుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉన్నవాడు కలవరపడ్డాడు. అందుకని యేసు ప్రభు వారు ఆ సందర్భంలో వారిని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి నీవు విశ్వాసముతో ఉన్నట్టయితే నీ మనసు ఏ రీతిగా కూడా కలవరపడదు. ఒకవేళ నీ మనసు కలవరపడుతుందనుకో, నీ విశ్వాసాన్ని ఇంకా పెంచుకో. ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా కలవరము లేని బలమైన విశ్వాసం మన హృదయాలకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. మరలా ఈరోజు మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించే గొప్ప అవకాశం ఇచ్చారు. విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో 100 ఫలింపజేసి ఈరోజు నీ బిడ్డలు వారి దినచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా వారి ప్రయాణములకు మీరు తోడుగా ఉండండి, వారి పనులకు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కొదువ లేకుండా అందరికీ ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరమును తీర్చి, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఏ ఉద్యోగముల కోసం వారు ఎదురు చూస్తున్నారో మీ చిత్తానుసారంగా వారికి అనుగ్రహించండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు వారి సమస్యల నుంచి విడిపించండి. కుటుంబంలో ఐక్యత దయచేయండి. ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగా మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.